హాయ్ హలో అండి, మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈ రోటి పచ్చడి నేను ఎలా చేస్తానో, ఏమేమి వేసి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: ఎండుమిర్చి అండి ఒక 5-6, టమాటాలండి, ఉల్లిగడ్డలండి, ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్న, కొద్దిగా చింతపండు అండి, ఉప్పు, అంతే అండి. ఇంకా మనము దీనిని కొంచెం వేయించుకుందామండి. ఇవి కట్ చేసుకొని టమాటాలు ఉల్లిగడ్డలు కోసి పెట్టుకుందామండి. ఇవి వేయించి పెట్టుకుందామండి. ఎండుమిర్చి అండి కొద్దిగా దూరంగా వేయించుకుందాము. ఇది బాగా దూరంగా అయినాయి కదండి. కొన్ని ధనియాలండి వేసి వేయక, కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఇవైతే తీస్తున్నానండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. దాన్ని కూడా తీసి పెట్టుకున్నా వేస్తున్నానండి. చింతపండు కూడా వేస్తున్నానండి. ఉల్లిగడ్డలు కూడా కోసి వేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అలా రోటి పచ్చడి రోట్లో నూరుకుందామండి. బాగా మగ్గినాయండి ఇవి టమాటాలు. మనం రోట్లో వేసి దంపుకుందామండి. గ్యాస్ అయితే బంద్ చేసినాను. రోట్లో వేసి దంచుకుందాము. వేస్తున్నానండి, ఎండుమిర్చి వేసేసాను. అవి దంచుకుందాము మనం మెత్తగా. కొద్దిగా ఉప్పు వేసి దంచుకుందామండి. మెత్తగా అయిందండి. ఎండుమిర్చి బాగా నూనెలో వేయించినాం కదా, బాగా మెత్తగా అయింది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. ఇక మెత్తగా దంచేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు ఇవి కూడా వేసేస్తున్నానండి, దంచుతున్నాను.
అలాగే ఇవి ఉల్లిగడ్డలు అండి, ఇవి మనకు పచ్చి వేస్తున్నాయి. ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీలోకి. దీంట్లో బుడలిత్తనాలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. బుడలిత్తనాలు, నూగులు కానీ బుడలిత్తనాలు కానీ వేసి చేసుకోవచ్చు. నేనేమో ఈరోజు వేయలేదు, అదొకసారి వీడియో పెడతానండి. ఈ వాన పడడానికి చల్లదనానికి ఈ రోటి పచ్చడి తింటే అద్దరిపోతుందండి. ఉప్పు చెక్ చేసుకుందామండి మనం ఈ టైంలోనే. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, ఉప్పు పడుతుంది. ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా. చాలా టేస్టీగా ఉందండి, వేడి వేడి అన్నంలోకి. బయట చల్లగా ఉంది, వేడన్నము, 2 అప్పడాలు వేయించుకొని పప్పు చేసుకొని, గట్టిపప్పు అండి, సూపర్గా ఉంటుందండి. అయిపోయిందండి మన చట్నీ, తీసేసుకుందాము. మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చండి, నేనైతే పెట్టడం లేదు. తాలింపు పెడితే బాగుంటుంది, పెట్టకపోయినా బాగానే ఉంటుంది చట్నీ. మీ ఇష్టం అండి, తాలింపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టడం లేదు ఈరోజు. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఇది చట్నీ. అంతేనండి, మన రోటి పచ్చడి రెడీ అయిపోయింది, మన టమాటా రోటి పచ్చడి. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.